ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. మదర్స్ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్. శ్రీ అరవిందులో అంటారు, వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలతో ఉన్నతిని విశాల అనుభవాలను పొందొచ్చు. కానీ బాహ్య ప్రకృతి రూపాంతరం చెందకపోతే బాహ్య మనసు అవిద్యకు ఉపకరణంగా మిగిలిపోతుంది. భౌతిక జీవితం మొత్తం రూపాంతరం చెందాలి. ఎంత దివ్య జ్ఞానం సంపాదించినా అది ఐహిక జీవితంలోకి తీసుకురాకపోతే భౌతిక ప్రపంచం మార్పు లేకుండా ఎలా ఉన్నది అలాగే ఉండిపోతుంది. ప్రపంచ భౌతిక పరిస్థితులను మార్చి దానిని పూర్తిగా నూతన సృష్టిగా చేసే చైతన్య పరివర్తనమే యథార్థ పరివర్తన. భౌతిక చైతన్యం మొత్తంలో ఒక ఆధ్యాత్మికీకరణ జరగాలి. దేహధర్మం అన్నది దివ్యం కావాలి. ఇది భగవత్ సంకల్పం. ప్రపంచ భౌతిక పరిస్థితులను పరివర్తన చెందించడానికి భౌతిక కణాల రూపాంతరీకరణ చేపట్టి మదర్ ఎంత గొప్ప త్యాగం చేశారో అన్నది మన సామాన్య మేధకు అందదు. 24th నవంబర్ 1931న మదర్ చేసిన ప్రేయరు ఇలా ఉంది. ఓ మై లార్డ్, మై స్వీట్ మాస్టర్, for the accomplishment of thy work, I have sunk down into the unfathomable depths of matter. I have touched with my finger the horror of the falsehood and the inconscience. I have reached the seat of oblivion and supreme obscurity. But in my heart was the remembrance. From my heart there leaped the call which could arrive to thee. Lord, Lord, everywhere thy enemies appear triumphant. Falsehood is the monarch of the world. Life without thee is a death, a perpetual hell. Doubt has assured the place of hope, and revolt has pushed out submission. Faith is spent, gratitude is not born. Blind passions and murderous instincts and guilty weakness have covered and stifled thy sweet law of love. Lord, will thou permit thy enemies to prevail, falsehood and ugliness and suffering to triumph? Lord, give the command to conquer, and victory will be there. I know we are unworthy. I know the world is not yet ready, but I cry to thee with an absolute faith in thy grace, and I know that thy grace will save. Thus my prayer rushed up towards thee, and from the depths of the abyss I beheld thee in thy radiant splendor. Thou didst appear, and thou saidst to me, "Lose not courage, be firm, be confident, I come." ఓ ప్రభు, నీ కార్య సఫలతకు నేను పదార్థపు లోతుల్లోకి మునిగాను. అసత్యము అచేతనల భయానక స్థితిని నా చేతివేలుతో స్పర్శించాను. విస్మృతి అస్పష్టతల స్థానాన్ని చేరాను. కానీ నా హృదయంలో స్మృతి ఉంది. నా హృదయం నుంచి నిన్ను చేరే పిలుపు పైకి ఎగసి అన్నది ఇలా, ఓ ప్రభు, ప్రభు, ప్రతి చోట నీ శత్రువులు విజయం పొందుతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రపంచాన్ని పాలిస్తున్నది అసత్యమే అనిపిస్తున్నది. నీవు లేని జీవితము మృత్యువు ఒక నిత్య నరకం. ఆశా స్థానాన్ని సందేహం తీసుకుంది. విప్లవం లొంగదీయడాన్ని బయటకు నెట్టింది. విశ్వాసం ఖర్చయింది. కృతజ్ఞత జన్మించలేదు. అంధ అపేక్షలు, హత్య చేసే ప్రచోదకాలు, దోషిగా అనుకునే బలహీనత మధురమైన నీ ప్రేమ ధర్మాన్ని కుంచితం చేస్తున్నాయి. ప్రభు, నీ శత్రువులు కొనసాగటానికి అనుమతిస్తున్నావా? అసత్యము, దుఃఖము, వికారము కొనసాగాల? వాటిని జయించే అనుజ్ఞ నీవు. విజయం లభిస్తుంది. మేము దానికి సరిపోమని నాకు తెలుసు. ప్రపంచం ఇంకా దానికి సిద్ధంగా లేదని తెలుసు. కానీ ఒక సమగ్ర విశ్వాసంతో ఆక్రందిస్తున్నాను. నీ అనుగ్రహం అన్నింటికన్నా గొప్పది, అన్నింటి నుండి మమ్మల్ని రక్షిస్తుంది అని నాకు తెలుసు. నా ప్రార్థన నీ వైపు ఎగసిపడుతుంది. నా అంతరలోతుల నుండి నీ తేజోమాన వైభవాన్ని నిలుపుకున్నాను. నువ్వు నాతో అన్నావు, ధైర్యం కోల్పోవద్దు, స్థిరంగా విశ్వాసంతో ఉండు అని. అయితే సర్వాతిశయంతో అంతర్ సంయోగాన్ని మదర్ చిన్న వయసులోనే సాధించారు. ఇతర మహాయోగుల్లాగా ఆమె జీవిత పరమ లక్ష్యము తమ అస్తిత్వ లోతుల్లో దైవంతో సంయోగం మాత్రమే కాదు, బాహ్య స్వభావంలో దైవంతో సంయోగం. 13 సంవత్సరాల వయసులోనే భగవంతుని మన చైతన్యంలో, కర్మల్లో తెలుసుకొని ఈ భూమి మీద దివ్య జీవనాన్ని గడపడం ద్వారా దైవం ప్రకటితమవుతాడు అని అమ్మకు తెలిసింది. అస్తిత్వం మొత్తము దైవానికి చెందినదిగా మారి దివ్య ప్రేమ పాలనలోకి, దైవాధీనంలోకి వెళ్ళడాన్ని మదరు అప్పట్లోనే సాధించారు. 24th May 1915 మదర్ చేసిన ప్రార్థన ఇలా ఉంది.
To be the life in all material forms, the thought organizing and using this life in all forms, the love widening, enlightening, intensifying, uniting all the varied elements of this thought, and thus through a total identification with the manifested world, to be able to intervene with full power in its transformations. On the other hand, by a perfect surrender to the supreme principle, to become aware of the truth and the eternal will that manifests it. Through this identification, having become the faithful servant and sure intermediary of the divine will, and uniting this conscious identification with the principle to the conscious identification with its becoming, to mold and model consciously the love, mind, and life of the becoming in accordance with the law of truth of the principle. This is how the individual being can be the conscious mediator between the absolute truth and the manifested universe and intervene in the slow, uncertain march of the yoga of nature in order to give it the swiftness, intensity, and sureness of the divine yoga. సకల భౌతిక రూపాల్లో జీవితం కావటానికి, ఈ జీవితాన్ని వ్యవస్థీకరిస్తూ ఉపయోగించే ఆలోచన కావటానికి, ఈ ఆలోచనకు చెందిన విభిన్న అంశాలను విశాలము, జ్ఞానపూరితము, తీవ్రతరము చేస్తూ ఈ విభిన్నతను ఏకం చేసే ప్రేమ కావటానికి, అలా అవ్వడం వల్ల అభివ్యక్త ప్రపంచంతో ఒక సంపూర్ణ ఏకతను సాధించి ఈ ప్రపంచ రూపాంతరీకరణలో సర్వశక్తిమంతంగా జోక్యం చేసుకోవాలి. భౌతికతను జీవితం మొత్తం నింపాలి. జీవితాన్ని అంటే మన ప్రాణాన్ని ఆలోచనలతో, మనసుతో వ్యవస్థీకరించాలి. ఈ మనసును జ్ఞానపూరితమైన బుద్ధిలోకి ఉద్ధరించాలి. సకల జీవుల పట్ల ప్రేమతో విభిన్నత నుండి, ఈ డివిజివ్ నేచర్ నుండి బయటపడి ఏకతను సాధించాలి. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అన్న మహాయజ్ఞంలో పాలు పంచుకోగలం. ఇది మన సంకల్పంగా చేసుకోవాల్సిన దైవ సంకల్పం. మదర్ అంటున్నారు, ఇంకోవైపు సర్వోత్కృష్ట సిద్ధాంతానికి ఒక పరిపూర్ణ సమర్పణతో ఉంటూ దివ్య సత్యం గురించి, ఈ సత్యాన్ని అభివ్యక్తం చేసే శాశ్వత దివ్య సంకల్పం గురించి చైతన్యవంతం కావాలి. ఈ ఏకతతో దివ్య సంకల్పానికి ఒక విశ్వసనీయ సేవకుడుగా, ఖచ్చితమైన మాధ్యమంగా మారి ఈ చైతన్యాత్మక ఏకతా సిద్ధాంతాన్ని సంభవించబోయే ఏకతతో ఒకటి చేయాలి. ప్రేమను, మనసును, జీవితాన్ని సత్య సిద్ధాంత ధర్మానికి అనుగుణంగా చైతన్యంతో రూపొందించాలి. తత్ఫలితంగా సమగ్ర సత్యానికి, అభివ్యక్త ప్రపంచానికి మధ్యన వ్యక్తిగత అస్తిత్వం ఒక చైతన్య మాధ్యమం కాగలదు. అలా ప్రకృతి యోగంలో నిదానంగా, నిర్దిష్టంగా ముందుకు పోవడంలో వ్యక్తిగత అస్తిత్వం జోక్యం చేసుకుని ప్రకృతికి వేగంగా, తీవ్రంగా, ఖచ్చితంగా ఉండే దివ్యయోగ స్వభావాన్ని ఇస్తుంది. పగ్గాలతో పిరికిగా తడబడుతూ సాగే మన మేధకు ఎటువంటి బ్రహ్మాండమైన కార్యము ఇవ్వబడింది చూడండి. ఈ భావన విస్తారత ముందు మన ఊహలన్నీ పటాపంచలవుతాయి. అయినా మనలో ఏదో కొంత భక్తిపూర్వక సంభ్రమంతో ఆకర్షితమవుతుంది. ఎప్పటికీ దాన్ని అంటిపెట్టుకుని విశ్వాసపాత్రంగా ఉండాలని వాగ్దానం చేస్తాం. ఇదే మదర్ ఆకాంక్ష. సమగ్ర దైవంతో సమగ్ర సంయోగం, ఆయనకు ఈ పదార్థ ప్రపంచానికి మధ్యవర్తిగా ఉండటం పూర్తి చైతన్యంతో. అలా సర్వోన్నతుడు అభివ్యక్తమైనప్పుడు మానవ స్వభావం దివ్యత్వంలోకి రూపాంతరం చెందగలదు. కనుకనే మదర్ పరమ లక్ష్య, పరమార్థము దైవాన్ని ఈ జీవితంలో అభివ్యక్తం చేయటం. అయితే ఈ లక్ష్యాన్ని సఫలం చేయటానికి మదర్ ఏ మార్గాన్ని ఎంచుకున్నారు అన్నది చూస్తే అది ప్రేమ. ఆ ప్రేమ కూడా ఎలాంటి ప్రేమ అంటే సర్వోన్నత జ్ఞానంతో, సర్వోన్నత శక్తితో ఉన్న దివ్య ప్రేమ. ఎప్పుడైనా మనము భగవంతుని నిజంగా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాము అంటే, అలా ప్రేమించాము అంటే ఆయన క్రియేషన్ అంటే ఆయన సృష్టిని కానీ, ఆయన జీవులను కానీ తప్పకుండా ప్రేమిస్తాం. కానీ ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉంటుంది? సాధారణ మానవుల ప్రేమలాగా, అలా మానవ ప్రేమ లాంటి స్వార్థపూరిత ప్రేమ కాదు. ఏది ఆశించకుండా, అంటే తిరుగు ఫలితం అన్నది ఆశించకుండా తనంతాను ఇచ్చివేసుకునే సంపూర్ణ ప్రేమ దివ్య ప్రేమ అయి ఉంటుంది. అయితే మే 23, 1914 మదర్ చేసిన ప్రార్థన ఇలా ఉంది. ఓ లార్డ్, Thou of whom I would be constantly conscious, and whom I would realize in the smallest cells of my being, Thou whom I would know as myself and see manifested in all things, Thou who art the sole reality, the sole cause and aim of existence, grant that my love for Thee may grow
ever greater, so that I may be all love. Thy love itself, and that being thy love, I may unite integrally with thee. May this love grow more and more intense, complete, luminous, powerful. May this love becomes an irresistible urge towards thee, the invincible means of manifesting thee. May everything in this being becomes pure, profound, disinterested, divine love, from the unfathomable depths to the outmost substance. May the God with form who manifests in this aggregate be entirely molded from thy complete and sublime love, the love which is at once the source and the realization of all knowledge. May thought be clarified, organized, enlightened, transformed by thy love. May all the life forces solely impregnated by thy love and molded from it, draw from it irresistible purity and constant energy, power, and rectitude. May this weakened intermediary being take advantage of its weakness to reconstitute itself with elements entirely molded from thy love. And may this body, now a burning brazier, radiate thy divine, impersonal, sublime, and calm love from every pore. May the brain be reconstituted by thy love. Lastly, may thy love overflow, flood, penetrate, transfigure, regenerate, animate all things with the power, the splendor, the sweetness, and force which are its very own. In thy love is peace, in thy love is joy, in thy love is thy servitor's sovereign lever of work. Thy love is vaster than the universe and more lasting than all the ages. It is infinite, eternal, it is thyself, and it is thyself I want to be, and that I am, for such is thy law, such is thy will. ఓ ప్రభు, నేను స్థిరంగా నీ చైతన్యంతో ఉన్నాను. నా అస్తిత్వంలోని అతి చిన్న కణంలో నిన్ను సాక్షాత్కరింపచేసుకున్నాను. నేనే నీవుగా తెలుసుకునే సకల వస్తువులలో నువ్వు అవ్యక్తం కావటం చూస్తున్నాను. ఏకైక సత్యము, అస్తిత్వ లక్ష్యానికి ఏకైక కారణము అయిన ఓ ప్రభు, సమస్త ప్రేమ నేను కావటానికి నీ పైన గల నా ప్రేమ ఇంకా ఇంకా గొప్పగా వృద్ధి చెందేటట్టు అనుగ్రహించు. నీ ప్రేమ తనంతట తానే నీ ప్రేమగా ఉంటూ నేను నీతో సమగ్రంగా సంయోగం చెందగలను. ఈ ప్రేమ ఇంకా ఎక్కువ తీవ్రంగా, సంపూర్ణంగా, కాంతివంతంగా, శక్తివంతంగా వృద్ధి చెందుగాక. ఈ ప్రేమ నీ వైపుగా ఒక నిరోధించ శక్యం కానీ ప్రేరేపణ కావాలి. నిన్ను అభివ్యక్తం చేసే అజేయమైన ఒక సాధనం కావాలి. నా అస్తిత్వంలోని ప్రతిదీ కొలవశక్యంగాని లోతుల నుండి అత్యంత బాహ్య పదార్థం వరకు స్వచ్ఛంగా, గాఢంగా, అనాసక్తంగా, దివ్య ప్రేమగా మారాలి. ఈ మొత్తంలో రూపంతో ప్రకటితమయ్యే దైవము నీ సంపూర్ణ సర్వోన్నత ప్రేమతో రూపొందుగాక. ఆ ప్రేమే సమస్త జ్ఞానాన్ని సాక్షాత్కరింపచేసే మూలం. ఆలోచన స్పష్టం, వ్యవస్థీకృతం, జ్ఞానపూరితమయ్యి నీ ప్రేమతో రూపాంతరం చెందాలి. సకల ప్రాణశక్తులు నీ ప్రేమ చేత మాత్రమే కలిసి అది నీ ప్రేమగా రూపొందుకాక. దాని నుండి తిరుగులేని స్వచ్ఛత, స్థిరమైన శక్తి, ధర్మము తీసుకోబడాలి. ఈ బలహీన మాధ్యమ అస్తిత్వము నీ ప్రేమ నుంచి పూర్తిగా ఆకృతి దాల్చిన అంశాలతో తనను తాను పునర్నిర్మించుకోవటానికి శ్రేష్టతర స్థితిని తీసుకోవాలి. ప్రస్తుతము ఒక నిప్పు పెనంలా రగులుతున్న ఈ శరీరము ప్రతి సూక్ష్మరంధ్రము నుండి నీ దివ్యమైన నిర్వ్యక్తిక సర్వోన్నత నిశ్శబ్ద ప్రేమను ప్రసరింపచేయుగాక. మస్తిష్కం నీ ప్రేమతో పునర్నిర్మించబడుగాక. నీ ప్రేమ సమస్త వస్తువులపై వరదలై ప్రవహించి చొచ్చుకొని పోతూ తన సొంతమైన శక్తి, వైభవము, మాధుర్యత, ఒత్తిడిలతో రూపాంతరం చెందిస్తూ చైతన్యవంతం చేయుగాక. నీ ప్రేమలో శాంతి ఉంది, నీ ప్రేమలో సంతోషం ఉంది, నీ ప్రేమలో కార్యం నిర్వర్తించే నీ సేవకుని సర్వోన్నత సాధకం ఉంది. విశ్వం కన్నా విశాలమైనది, అన్ని కాలాల్లో నిలిచి ఉండేది నీ ప్రేమ. అది అనంతం, శాశ్వతం. అది నీవే. నీలా నేను కావాలనుకుంటున్నాను. అది నీ ధర్మం కనుక. ధన్యవాదాలు.